ఆదివాసుల ప్రాణాలు తీసి మేము గర్వంగా విర్రవీగడమా? ఎంత సిగ్గుచేటు. నాకు తెలిసినటువంటి కొంతమంది బీజేపీ నాయకులు ఇలా స్పష్టంగా వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళలో రాస్తా ఉన్నారు. ఏంది మనుషులను చంపి నృత్యాలు చేయడం ఏంది, హోలీ ఆడడం ఏంది, ఇదేంది? ఈ దేశంలో మనుషులను చంపి మీరు డాన్సులు వేయడం ఏంది, కేరింతలు కొట్టడం ఏంది? ఎంత దుర్మార్గం! ఇది అనాగరిక సమాజమా? ఇది నాగరిక సమాజమా? ఎలాంటి సమాజం, ఎలాంటి దౌత్య నీతి ఇది, ఎలాంటి యుద్ధ నీతి ఇది? ఇంత దుర్మార్గమా, ఇంత అన్యాయమా? మనిషికి మానవత్వం లేదా? ఇంత దుర్మార్గమైనటువంటి దేశంలో బతుకుతున్నాం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజానికం అంతా కూడా సిగ్గుపడుతున్నది ఇవాళ మీ పాలన చూసి. మీరు ఈ దేశ ప్రజలపై యుద్ధం చేస్తూ మైనార్టీ ముక్తి పడతారు, ఆ తర్వాత మావోయిస్టు ముక్తి పడతారు. ఈ దేశంలో ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు ఎవరు లేకుండా చేసి జైళ్ళలో కుక్కడం, అమానవీయంగా హత్య చేయడం, ఇట్లాంటి ప్రయత్నాలు వాళ్ళు పూరుకుంటా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మనమంతా ఏకం కావాల్సిన సందర్భం ఉన్నది. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలు అన్ని కూడా ఇలా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. నేను ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి ఆదివాసీ ఎంపీలను అడుగుతా ఉన్నాను, మీరు ఈ దేశంలో ఆదివాసులకు ప్రాతినిధ్యం వహిస్తూ పేసా చట్టం, అటవీ హక్కుల పరిరక్షణ చట్టం, 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ కాపాడదామని చెప్పేసి కదా, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసే కదా మీరు పార్లమెంట్లో ఏం చూస్తూ ఉన్నారు? మీరు మాట్లాడరు ఎలా అనేటువంటి విషయాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఒక 10 కుటుంబాలు బతకడం కోసం దేశ సంపదను మొత్తం కూడా అమెరికాకు, అదానికి, అంబానీకి కట్టడం కోసమైనా ఈ అమానవీయ అప్రకటిత యుద్ధం చేస్తున్న అనేటువంటి విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా మీరు ప్రశ్నించాలని చెప్పేసి తెలియజేస్తాను. ఒకవేళ మీరు ఇలాంటి ప్రయత్నాలు కనుక పూనుకోకపోతే యావత్ భారత విద్యార్థులు కానీ, మేధావిలో కానీ, రాజకీయ పార్టీలను, కార్మికులను, కర్షకులను ఏకం చేస్తూ పార్లమెంటును ముట్టడిస్తాం, కగారును అవుతాం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాను. నంబాల కేశవరావు ఎందుకు సంబరాలు చేసుకునే పరిస్థితి వచ్చింది పార్లమెంట్? సో నంబాల కేశవరావు అనేటువంటి ఉన్నత విద్యావంతుడు, ఆర్ఈసీ వరంగల్లో చదువుకొని ఉన్నత విద్యావంతులే ఈరోజు నక్సలైట్లుగా మారినటువంటి పరిస్థితి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలు విజయలక్ష్మి అనేట ఆమె కూడా చనిపోవడం జరిగింది. అంటే వీళ్ళంతా ఉన్నత విద్యావంతులు కూడా మొత్తం నక్సలైట్ ప్రభావానికి ఎందుకు వెళ్తున్నారంటే సమాజాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని సమాజంలో ఉన్నటువంటి అన్యాయాలకు, అణచివేతలకు వాళ్ళు వ్యతిరేకంగా పోరాటం చేసి, ఈ పోరాటం ద్వారా మాకు ఏం లాభం జరగట్లేదు, ఈ పోరాటం ద్వారా ప్రభుత్వాలు మా యొక్క గోడును, మా యొక్క గొంతును వినట్లేదు అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఉన్నత విద్యావంతులు మొత్తం కూడా నక్సలైట్ మూవ్మెంట్లోకి వెళ్ళడం జరిగింది. సో ఈరోజు సంబరాలు చేసుకునే పరిస్థితి ఎక్కడికి వచ్చింది, ఎందుకు వచ్చిందంటే ఇది ఒక భావజాల సంఘర్షణ. ఈ భావజాల సంఘర్షణ ఇప్పుడు చనిపోయినటువంటి నక్సలైట్లు కూడా ఎస్ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, దళితులు, బహుజనులు, ఆదివాసీలు వీళ్ళందరూ కూడా ఆ యొక్క విప్లవానికి ఆకర్షితులైంది. సో ఉన్నత వర్గాలు ఏదైతే మనవాదాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి అనుకున్నటువంటి వర్గాలన్నీ కూడా ప్రభుత్వాలుగా ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు ఈరోజు వీళ్ళ యొక్క పోరాటం, ఈ నక్సలైట్ల యొక్క పోరాటం వల్లనే ఏదో చిన్న ఉద్యోగం దాంట్లో ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ స్థాయితోని మన వాళ్ళు సాయుధ బలగాల్లోకి ఇప్పుడు దేశ భద్రతలోకి వెళ్ళేటువంటి కార్యక్రమంలో ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళే పెద్ద ఎత్తున ఉంటారు. సో ఇది భావజాల సంఘర్షణలో భాగంగా ఈరోజు వాళ్ళను శత్రువులుగా భావించి వాళ్ళు మన దేశ పౌరులే, ఏదో పాకిస్తాన్లను చంపినట్టు అని అనుకొని చెప్పేసి వాళ్ళ మీద ఈరోజు సంబరాలు చేసుకోవడం అనేది ఒక మంచి పరిణామం కాదు. సో ఇది మనము సమస్యను, వాళ్ళు అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలకు జరుగుతున్నటువంటి ఒక పోరాటాన్ని వాళ్ళు భుజాన్ని ఎత్తుకొని అడవుల్లోకి వెళ్ళిన వారు వాళ్ళని పిలిచి మాట్లాడి ప్రజల సమస్యలు ఏమున్నాయి, ప్రజల నుండి మీరు ఏ డిమాండ్లు కోరుతున్నారు, ప్రజల గొంతుగా మీరు ఎట్లా ఉన్నారని చెప్పేసి పరిష్కరించి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించి ప్రభుత్వాలు శాంతి చర్చల ద్వారా వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించాల్సిందిగా ముఖ్యంగా మేము కోరుకుంటున్నాం. సో శాంతి చర్చలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు, కానీ కేంద్రం మాత్రం ఒక డెడ్ లైన్ విధించింది, మార్చ్ 2026 పూర్తిగా నిర్మూలన చేస్తాం, విముక్తి చేస్తాం భారత్ నుంచి అని. అసలు పాసిబుల్ అయ్యే పరిస్థితి ఏమన్నది అంటే ఇది పాసిబిలిటీ అనేది కాదు. ఎందుకని అంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేది ఒక భావజాలం అనేది హిందుత్వ భావజాలం ఎజెండాగా వచ్చినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ముఖ్యంగా అంటే భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి, మొత్తం హిందూ భారత్గా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను కావచ్చు, క్రైస్తవులను కావచ్చు, బుద్ధిస్టులను కావచ్చు, ఎక్స్ట్రీమ్ దాంట్లో ఉన్నటువంటి నక్సలైట్లను కూడా రూపుమాపాలని చెప్పేసి వీళ్ళు దశలుగా ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి క్రమం మనకు కనబడుతుంది. సో ఇది హిందుత్వానికి మెజారిటీగా కనబడుతున్నా కూడా దీంట్లో ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దైవం ఉంటుంది. అంతా మనం హిందూయిజంగా మనం చెప్పుకుంటున్నాం, కానీ ఒక్కొక్క
ఆచార సాంప్రదాయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. అంటే 90% ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలుగా ఈ దేశ సంపద వాళ్ళ చేతుల్లో లేదు. ఈ దేశ సంపద కూడా మొత్తం 5% ఉన్నటువంటి ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మాత్రమే వీళ్ళు పోరాటం చేస్తున్నారు. సో ఈ 5% ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు వీళ్ళని ఎట్లా ఈ యొక్క ఫోర్సెస్గా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా విద్యా ఉపాధులు లేక ఎక్కువగా అవేర్నెస్ లేక చాలామంది అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళేమో గన్నులు పట్టుకుంటారు. అవేర్నెస్ లేని వాళ్ళ కోసం వీళ్ళంతా పోరాటం చేయడం జరుగుతుంది. సో వీళ్ళను ఎవరైతే అవేర్నెస్ ఉండి పోరాటంలోకి వెళ్తున్నారో వీళ్ళందరినీ కూడా అణచివేయాలనేటువంటి అనేది ఈ యొక్క ధోరణి బీజేపీ ప్రభుత్వం యొక్క ధోరణి కనబడుతున్నది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి 90% ప్రజల యొక్క వాళ్ళ యొక్క మనోభావాలను గుర్తించాలి, వాళ్ళ యొక్క డిమాండ్లను నెరవేర్చే క్రమంలోకి వెళ్ళాలని తప్పితే వాళ్ళని మొత్తమే నిర్మూలించాలి మొత్తం అని చెప్పేసి వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పేసి నా ఉద్దేశం. ఆపరేషన్ కగార్ నిన్న జరిగిన పార్లమెంటరీ సంబరాలు ఏమనిపిస్తుంది? ఇది ఆపరేషన్ కగార్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి నక్సలైట్ల మీద దాడి కాదు, ఇది యావత్ 150 కోట్ల జనాల మీద దాడిగా పరిగణిస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము చదువుకున్న వాళ్ళుగా మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఈ దేశంలో ఏ ఒక్కరికి బతికే హక్కు లేదా, ఈ దేశంలో ప్రశ్నించే హక్కు లేదా? సరే వాళ్ళు కూడా వచ్చి మేము శాంతి చర్చలకు వచ్చి మేము మాట్లాడదామని మాట్లాడుతున్నారు కదా, కనీసం వాళ్ళకు టైం ఇవ్వకుండా రాక్షసుల్లాగా మీద పడి గద్దల్లాగా వాళ్ళని చంపుతూ ఉంటే ఇవాళ ఈ సమాజం ఎడిపోతూ ఉన్నది. మేము ఈ బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి అమిత్ షా లాంటి వాళ్ళని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ తోటి మీరు చర్చలకు సిద్ధమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కనీసం మన దేశంలో మన దేశ పౌరులు వాళ్ళు ఇక్కడ ఆధార్ కార్డు ఉంటుంది, ఇక్కడ పుట్టినోళ్ళు ఇక్కడి నుంచి ఎప్పటి నుంచి బతికేటోళ్ళు వాళ్ళు శాంతి చర్చలకు మీరు వస్తామని చెప్తే ఎందుకు అంత హేయంగా చూసి వాళ్ళను దారుణంగా ఇవ్వాల క్రూరంగా వాళ్ళు చంపుతూ ఉన్నారు అని అంటే ఇది విపరీతమైన హిట్లర్ కంటే దారుణంగా ఉన్నది వీళ్ళ పరిపాలన. ఇలా మేము ఒకటే చూస్తూ ఉన్నాము. ఈ బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రిని మేము హిట్లర్ లాగా ఇదంతా వీళ్ళు చేసేదాన్ని మొత్తానికి ప్రచారం చేసే ఒక అమిత్ షాని ఒక గోబెల్స్ లాగా మేము ప్రాపగాండా చేయదలుచుకున్నాం. ఎందుకు అని అంటే సాటి మనిషిని చంపి వికృత ఆనందం పొందేటోడే కదా నిజమైన ఉగ్రవాది. ఒక సాటి మనిషిని చంపి నేను చంపుతున్నా అని చెప్పేసి తుపాకులతోటి డ్యాన్సులు చేస్తున్నారు కదా, అట్లాంటి పరిణామాలు తీసుకొస్తున్న వారు వీళ్ళు. వాళ్ళు వచ్చి మేము మాట్లాడదాం, మాకు ఒక అవకాశం కల్పించండి, మేము జనాలకు వస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కనీసం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇవాళ ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా చంపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ను ఆపాలి వీళ్ళు. ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ను వీళ్ళ లెక్కలనే ఉన్నది. 1000 మంది కంటే ఎక్కువ నక్సలెట్లు లేరు అని చెప్పేసి వీళ్ళ లెక్కలనే ఉన్నది. కానీ దాదాపుగా ఇప్పటి వరకు 60,000 మంది లొంగిపోయిరు నక్సలెట్లు అనేది దొంగ లెక్కలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే వేలాది మందిని చంపినామని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. ఇంకా నక్సలెట్లు లెక్క ఉన్నారు అని అంటే నువ్వు ఎవరిని చంపుతా ఉన్నావు? సామాన్య ప్రజలను చంపుతా ఉన్నావా, లేకపోతే అక్కడ అటవీ ప్రాంతంలో బతుకుతున్నటువంటి గిరిజనులను చంపుతా ఉన్నావా, ఆదివాసులను చంపుతా ఉన్నావు? ఎవరిని చంపుతా ఉన్నావు? ఎవరిని భయపెట్టడానికి కోసం అని చెప్పేసి ఇవాళ ఇలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు? నీ లెక్కలేంది? నీకు సంబంధించిన కేంద్ర హోంశాఖ మంత్రే వాళ్ళ శాఖనే చెప్తా ఉన్నది 1000 మంది కంటే ఎక్కువ నక్సలెట్లు లేరు అని చెప్పేసి. మరి అలాంటప్పుడు ఈ వేలాది మందిని ఎట్లా చంపుతా ఉన్నావు? ఎవరు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఎవరిని చంపుతా ఉన్నావు నువ్వు? వాళ్ళు నక్సలెట్లేనా? వాళ్ళు నీ మీద తిరుగుబాటు చేసిల్లా, నీ మీద పోరాటం చేసిల్లా, నిన్నేమైనా అడిగిర్రా? ఏ విధంగా చంపుతా ఉన్నావు? ఇది యావత్ ప్రజలు యావత్ భారతదేశం మొత్తం దీని గురించి ఆలోచిస్తూ ఉన్నది. హెచ్ఆర్సీ ఏడబోయింది, అసలు హెచ్ఆర్సీ ఏడబోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినప్పుడు నక్సలెట్లను ఎన్కౌంటర్లు చేసినప్పుడు ఆడికి పోయి వాళ్ళకి సంబంధించిన డెడ్ బాడీలను తీసుకుపోయి మరి అసలు ఇవి బూటకపు ఎన్కౌంటర్లా నిజమైన ఎన్కౌంటర్లా వీరు నక్సలెట్లా అని చెప్పేసి ఇవాళ చూసిన హ్యూమన్ రైట్స్ కమిషను ఇవాళ ఏం చేస్తూ ఉన్నది? వీళ్ళని ఎక్కడ మీరు పడుకుని ఉన్నారు అని చెప్పేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అడగదలుచుకున్నాం.